ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి, రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుర్తి కోసం డబ్బులు కక్కుర్తి కోసం పైప్ లైన్ వేసి నీళ్లు తోడుకుంటే పోతారు మా పిఠాపురం అమ్మ. ఆ పిఠాపురం వాళ్ళు అన్నారు, మీరు మా పిఠాపురం అనలేదు, నేను అంటాను మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు పోతారు తాండవాకి వేసేయండి అన్నారు. ఆ బాధ్యత మీరు ఎమ్మెల్యే అవునా కదా? ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మేము జగన్ గారితో మాట్లాడితే ఆపిస్తాము. అలాగే ఏలే రాజకీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే కాదా? రండి చర్చికి రండి ఇద్దరు. ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు ఎవరు గారు? ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేశాడు అని, మీరు తమ్ముడు ఏం చేసేయండి మీరు మాట్లాడుతున్నారు. అంచేత రైతుని ఆదుకున్నది పిఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే. మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం. ఏంటి ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం తీసుకొచ్చి చేసాం. ఎన్నిసార్లు చెప్పామని అనుకోవచ్చు. వాలంటీర్ వేసుకోలేకపోతుంటే స్లూయిస్లు కట్టాం, ఫస్ట్ ఫేజ్ ఆధునీకరణ. దాని వెనకాల పోరాటం మా దగ్గర ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాం. అవన్నీ మర్చిపోతే ఎలా మీరు? అలాగే ఆధునీకరణ గురించి పాదయాత్రలు ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక 160 కోట్లతో చంద్రబాబు పనులు మొదలెట్టాడు. దాన్ని రద్దు చేశారా లేదా మీరు? ఏలేరు నిండుకొండలో నీరు ఉంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ పంపడానికి ఇంత పై పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు 600 కోట్లు కాంట్రాక్ట్ కోసం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఈవేళ మొసలి కన్నీరు కాల్చినాడు. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాం మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ప్రతి పంట పొంగి పొరుగుతూ పడుతుంది. మీరేమో ధాన్యం కొంటే సంవత్సరం టైము, మేము కొంటే 30 నుంచి 40 రోజుల లోపల మేము పేమెంట్ చేసాం. ఇది మీకు మాకు పరిపాలన తేడా. మీరు మీ రైతు మీరు వర్షం వచ్చినా ఎలా వచ్చి మీ మానాన్ని మీరు పడండి, మేము వర్షం వస్తే టార్పాలను ఇచ్చాం. రైతు ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు. కొంత లైన్ ఉంది, లైన్ ఉన్న మాట వాస్తవం, అది కాదని అన్నాం. నువ్వు లైన్ ఉండకూడదు, నేను ఒక్కడంతా రావాలంటే మరి మీ జగన్ దగ్గర 6 గంటలు నిలబడేవారు మీరు ఎండ. మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటే దొబ్బేయండి వాడు అందరిని ఎమ్మెల్యే. అవన్నీ మర్చిపోతారుగా. ఇది రైతులకి సిస్టమేటిక్గా ఇస్తున్నాం. ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మొన్నోడు వచ్చి తీసుకోమంటున్నారు, ఒకరోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటున్నారు. సిస్టమ్ అది. మీరు మా బ్లాక్ మార్కెట్కి అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ మీకు లారీలు పక్కన ఇచ్చేస్తే ఎవడో ఉన్నాడు కదా. ఆర్బీకేలో ఎరువులు లేవురా అప్పారా ఎందుకురా అక్కడికి అనేసరికి ఎవడో వెళ్ళాడు కదా. ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు ఎరువులు పంపించాడు, ఎరువులు ఉన్నాయి రెండో తెచ్చుకుందామని ఇక్కడికి వస్తున్నారు. అది తేడా గీతక్క మీకు మాకు. మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని ముంచేశారు, రైతుని సర్వనాశనం చేశారు. మీరు ఎక్కడ చర్చ పెట్టినా నేను చర్చికి రావడానికి సిద్ధం. అంటే అది ఎక్కువ మాట్లాడకండి. ఇప్పుడు కూడా దగ్గర సంవత్సరం అయిన తమరు కనపడి మళ్ళీ ఇంకా 7 నెలలకు కనపడతారు. అది అలా పైన అలాగా పచ్చి తిరిగినట్టు తిరగడం తప్పితే ప్రజల కోసం పనిచేసింది లేదు. మీకు అనేసరికి పిఠాపురం అనేసరికి పొన్నూరు మీ బాధ్యత మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. అంచేత నన్ను అనవసరంగా మీరు అంటే నేను 10 సార్లు అనవసరం. అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరు కూడా చెప్తున్నా. మొన్న నేను ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడాడు. అది నువ్వేం చేసావు నేనేం చేసావంటే నేను చేసిందంతా చాలా మంది అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు కార్చుకుని ఏడుస్తారు. అందరూ అసూయితే ఏడుస్తారు. నిజానికి ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ 24 గంటలు నేను కష్టపడి పనిచేశాను. గీతక్క మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి 100 ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది రాసుకోండి. ఎస్సీజెడ్ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు అమ్మేశారు ఇక్కడి నుంచి కాకినాడ వాళ్ళకి? ఎందుకు వాళ్ళ పిఠాపురం భూమి 100 ఎకరాలు చెప్పకే. అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం. డబ్బులు అమ్మి పడేశారు. ఇవాళ మత్స్యకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లు దిగిపోయి. మీరు చేసిన పనికి ఆ వేళ 100 ఎకరాల్లో కూడా కోనపాపేట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ హామీ ఇచ్చారు. కోనపాపేట, మూలపేట, ఉప్పాడ, అమీనాబాదు, మాయాపట్నం, ఇంకా కొత్తపల్లి దగ్గర కొమరగిరి గ్రామం ఇట్లా అన్నింటికి కలిపి పట్టాలు ఇస్తా అన్నారు. వాళ్ళందరూ పొట్టబట్టి మీరు కాకినాడకి ఇచ్చారు. మరి మీరే అక్కడ ఆదుకునేది ప్రజలను. మీ ఎమ్మెల్యే మీరు 2019 24 నేను ఇందులో 14-19 అంటే సవరించండి. 19-24 మీరు పరిపాలించండి. మీ పరిపాలన అది 19-24 నేను క్లారిటీగా ఇస్తున్నా. మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు గీతక్కయ్య గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు
రైతాంగానికి, పిఠాపురం రైతాంగానికే కాకుండా 4 నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు. కోట్లు నష్టపోయినాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏలూరు ఆధునీకరణ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1924లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు. లెటర్ ఇచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి. ఏలూరు ఆధునీకరణ పని లేదండి. మేము ఎందుకు ఇచ్చాం? పండడానికి పురుషోత్పట్నం ఇచ్చాం, ములక్కండ ఉండడానికి ఏలూరు ఆధునీకరణ కొండకాలం సొంతగడ్డ తెచ్చాం. తెచ్చింది ఏం చేశారు? రద్దు చేశారు. మీరే చేశారు. అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ 1924 మధ్యలో ఎవరంటే ఆడు. 3, ఇంకా ఘోరమైంది. పిఠాపురం నీరు ఉంటే ఎంత పోత పని, వీళ్ళు గొడవ మనకెందుకు, ఓట్లేసారు నగ్గాం, అయిపోయి వీళ్ళతో పని లేదు. ఏం చేశారు? అన్నింటికంట పిఠాపురం రైతుల గుండెల్లోకి ఇంత పైపు గుచ్చి, అదే ఏలేరు ప్రాజెక్టు. రైతుల గుండెలు అంటే ఏలేరు ప్రాజెక్టు. పట్టుపై నీకు కావాల్సిన నీళ్ళు ఎన్ని కావాలని పట్టుకొని తాండవం అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ మూడట్లకి సమాధానం చెప్పండి. మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసాను, నన్ను ఆయనమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తారు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు. అంచేదంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుసేరు కూడా పట్టున్నాం. అది అంచేత అంతకు మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది 97,000 హెక్టార్స్ వరి, 37,000 హార్టికల్చర్ కావాల్సింది 23,356 మెట్రిక్ టన్స్. ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకా కావాలితే ఎక్స్ట్రా వస్తుంది. రైతులు ఏమో పిండి దొరకదామన్నట్టు భయాందోళనలో కొంచెం 2 సార్లు 3 సార్లు తీసుకుంటున్నారు. అంచేత ఎక్కడ జరగట్లేదు. చేపలలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను, మీకు సవాల్ విసిరాను. ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టరండి, 10 నిమిషాల్లో ఎరువు ఉంటుందని. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులు ఎవరు లేరనుకోండి, ఒకవేళ ఏమైనా ఒకళ్ళ ఇద్దరు ఉంటే మీరు మాకు ఆఫీస్ పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం. అంతేగాని రైతులు లేకుండా మీ లీడర్లు కూర్చుని మమ్మల్ని తినడం కాదు. రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎప్పుడు రైతుకి వెన్నెముకగా ఉంటుంది. మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చేవారు సంవత్సరం బట్టిది. మేము 30 రోజులు 40 రోజులు. ఇది చంద్రబాబు కూటమిలో ముఖ్యమంత్రి నాయకత్వం. ఏమిటంటే ఇవన్నీ తెలిసింది, ఎందుకు అబద్ధాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు అసలు ఎప్పుడైనా తిరిగి ఉంటే పిఠాపురం అక్కయ్య గారు మీకు ఏమైనా తెలుస్తుంది. 5 సంవత్సరాలుగా 5 సార్లు వచ్చాయి. ఏం తెలుస్తుంది? నిరంతరం ఉండాలి ప్రజల్లో, ఉంటే తెలుస్తుంది. ఎక్కడున్నారు మీరు? ఉన్నా ఏం చేశారు మీరు? ఎమ్మెల్యే ఎంపీలు ఏదో శుభ్రంగా మట్లు, చెరువులు ఈ పనుల్లో బిజీగా ఉండదు. ఏదైనా ప్రజలకు అందుబాటులో వచ్చారా మీరు? చేతంటే దయచేసి మమ్మల్ని కెలక్కండి, మీ పని మీరు చేసుకోండి. ఒకడు యూట్యూబ్లో తెలుగుతాడు 1924లో తమ్ముడు అని ఈవిడ తెలుగుతుంది. ఇంకొకడేమో 13-14లో ఏం చేశారు? తాతకు మూతికి మేషాలు రాశారా, మూతికి నెయ్యి రాశారు, ఇంకోటి గెలుపుతాడు. నన్ను గెలిపితే చంద్రబాబు అభివృద్ధి 2014-19 చెప్తే ఎవరు తప్పుకోలేరు, నిద్రపడతారు. అదే అభివృద్ధి ఇక్కడ ఉంది. ఈ నియోజకవర్గంలో 80% రోడ్లు వేసాం గ్రామాల్లో. అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా రోడ్ల మీదే నడిచేవాడు. సిగ్గుపడుతున్నామని చెప్పుకోడు, కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు. అది వాళ్ళ చరిత్ర, వైఎస్ఆర్సీపీ నాయకుల చరిత్ర. దయచేసి వాస్తవాలు మాట్లాడి మేము కూడా స్వాగతిస్తాం. నమస్కారం.